హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ ని మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. మా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి ఇది ఎపిసోడ్ నెంబర్ 4 మన శివాజీ భవానీ కళార్ట్స్ మన శివాజీ అన్న వాళ్ళ వినాయకుల షెడ్లో అయితే ఉన్నాం. మనము చూద్దాం ఈ ఎపిసోడ్ నెంబర్ 4 లో ఏమేమన్నా కొత్త మోడల్స్ వచ్చినాయా ఏందని మాత్రం మీకు మొత్తం అప్డేట్ ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. అలాగే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే లైక్, ప్రతి ఒక్క లైక్ అది నా వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడాలి అని మాత్రం నేను చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. దానికి సపోర్ట్ అంటే ఏ విధంగా అంటే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఇంకేమైనా లేటెస్ట్ మోడల్ విగ్రహాలు వచ్చినాయా ఏందని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఇప్పుడు మనం వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 4 మన శివాజీ భవానీ కళార్ట్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1. షెడ్ నెంబర్ 1 లో వచ్చేసి నట్టయితే మనకు బయటనే ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ బాడీ బ్యాక్ సైడ్ బాడీ అయితే పెట్టడం జరిగింది. ఏమన్నా కొత్తగా ఏమైనా మోడల్స్ వచ్చినాయా ఏందని మాత్రం మీకు చూపిస్తాను. అలాగే ఇంకా వర్క్ అనేది ఇంకేమన్నా కొత్త మోడల్స్ వస్తున్నాయి ఏందని మాత్రం కూడా అన్నతో చెప్పిస్తాను. ఓకేనా, మీకు చాలా క్లియర్గా మాత్రం నేనైతే విగ్రహాలు చూపిస్తూనే ఉంటా. అండ్ అలానే మనకు చూసుకుందాం, ఇక్కడ ఒకటి కొత్త మోడల్ అయితే విగ్రహం అయితే రావడం జరిగింది. అది ఒకవేళ మీకు ఇక్కడ ఓనర్ మన శివాజీ అన్నతో కూడా మీకు మాట్లాడిస్తాను. పేరు వచ్చేసి శివాజీ. నమస్తే శివాజీ అన్న. అంత మంచిగా శివాజీ అన్న. శివాజీ అన్న, ఒక్కసారి మన గణేష్ శివాజీ భవానీ కళార్ట్స్ మన షెడ్ పేరు కదా, మన కరెక్ట్ అడ్రస్ లొకేషన్ అని ఒక్కసారి చెప్పవా? లొకేషన్ అనేది అన్న మనకు వేణుమాముల మార్కెట్ శివాలయం టెంపుల్ ఇక్కడే పక్కనే ఉంటది. టెంపుల్ దాటక ముందే మన షెడ్ అనేది రోడ్డు కనబడుతుంది, అంతే అన్న. అదే ఇంకో షెడ్ వచ్చేసి మనకు శివాలయంకి కొద్దిగా ముందడి పోకముందే రైట్ సైడ్ 3 సింహాలు ఉంటది. అటు నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకు బొంబాయి మోడల్ తయారు కూడా అవుతాయి. మళ్ళా వచ్చేసి మనకు అక్కడ కూడా బొజ్జ గణపతి ఇంకోటి పెద్ద మోడల్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి బొజ్జ గణపతి అన్న 11 చేంజ్ ఉంటుంది, 11.5 వస్తుంది ఈ గణపతి. ఇది వచ్చేసి అన్న పద్మావతి గణపతి టైపు. ఇటు శివుడు, మధ్యలో కమలము, అలాగే ఇటు నంది, ఇటు ఏనుగు, ఇంద్రదేవుడు. ఫినిషింగ్ అయినాక బొమ్మ బాగుంటుంది అన్న. ఇప్పుడు మనకు వచ్చేసి ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న? వర్క్ అనేది అన్న ఇంకా 15 days అట్లా అవుతుంది. 15 days లో కంప్లీట్ అవుతుంది. ఈ డిస్ప్లే అనేది వారం రోజులలో బయట డిస్ప్లేలు కూడా అయిపోతాయి అన్న మనకు. ఇంకో మోడల్ వచ్చేసి ఇప్పుడు 2024 లో ఇప్పుడు మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే చేస్తున్నారు అన్న? ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని విగ్రహాలు అయినాయి? ప్రజెంట్ అయితే ఇప్పుడు 50 బొమ్మలు అయినాయి అన్న మన కాడ. 50 అయినాయి. ఇంకొక 120, 100, 150 ఎబో అనుకుంటాను. అచ్చా, మాక్సిమం ట్రై చేస్తాం అన్ని అన్నం బొమ్మలు వెళ్ళడానికి. అంటే పోయినసారి అంటే మనకు కలరింగ్ వర్క్ కానీ ఇప్పుడు ఈసారి ఏమన్నా కొంచెం డిఫరెంట్ ఉన్నదన్న? ఉంటుంది అన్న, ఖచ్చితంగా ఉంటుంది. కలరింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మాక్సిమం డిఫరెంట్ అనేది ట్రై చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. కస్టమర్ కి సాటిస్ఫైడ్ చేయాలి కదా అన్న. ఇప్పుడు ఏంటంటే మనకు పోయినసారి అంటేనా ఇప్పుడు మనకు 4 ఫీట్ల నుంచి దగ్గర మనకు 12-13 ఫీట్ల విగ్రహాలు దాకుండే. ఇప్పుడు ఈసారి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు దాకుండే? ఇప్పుడు అన్నయ్య చూసుకోండి, 14 ఫీట్ల బొమ్మ అన్న. ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు దాకా చేస్తాను అన్న? మాక్సిమం 15 ఫీట్ల వరకు బొమ్మ వస్తుంది. మాక్సిమం ట్రై చేస్తాను. 15 నుంచి పైన కావాలనుకుంటే కూడా మన దగ్గర బొంబాయి స్టైల్లో కావాలంటే 20 ఫీట్ల బొమ్మ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ రిఫర్ చేస్తే దాన్ని బట్టి మనం బొమ్మ తయారు చేసేందుకు మనకు అవకాశం ఉన్నది. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ నేను ఎట్లయినా వీడియోలో స్క్రోల్ చేసిన అన్న. ఓకే అన్న. సో మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తే బాగుంటుంది. మన మొబైల్ నెంబర్ వచ్చేసి 9515393313 అన్న. మళ్ళీసారి ఏంటంటే ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గరుడ మోడల్ ఉందన్న, శేషనాగు పైన వరాహి దేవుడు ఉంటాడు. అది కూడా బొమ్మ డిఫరెంట్ ఉంటుంది. ఈసారి కాన్సెప్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్లో ఉన్నది. ఈసారి భారీ బొమ్మలే ట్రై చేస్తాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే అన్ని 10 ఫీట్లు 12 ఫీట్లు అండేసరికి కస్టమర్ డిసప్పాయింట్ అయ్యేసరికి ఈసారి పెద్ద ఎత్తున ట్రై చేస్తాను బొమ్మలు అనేది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ అయితే కనబడడం జరుగుతుంది. ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్. ఇంకా ఇంకోటి ఏంటంటే మనకు
కంప్లీట్గా మాత్రం జాయింటింగ్ వర్క్ అనేది కాలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా మనకు ఆభరణాలు అనేది చాలా బ్రహ్మాండంగా అయితే ఆభరణాలు అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్కి. ఇప్పుడు నేను అన్నట్టే మీకు శివాజీ అన్న ఓనర్తో అయితే మాట్లాడడం జరిగింది. ఆయన అలానే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా. మీకు ఒకవేళ ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం మీరు బుక్ చేసేసుకోండి. అండ్ అలానే ఇక మొత్తం కంప్లీట్గా ఫుల్ డీటెయిల్గా అయితే పోదాం. ఇక ఇప్పుడు మన గోల్డ్ వర్క్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా అయితే గోల్డ్ వర్క్. అండ్ మనకు చూసుకున్నట్టయితే స్వామివారి ఫేస్ గణేష్ మహారాజ్ ఫేస్లో కూడా చాలా మంచి గ్లో ఉండడం జరిగింది కదా. చూసుకుందాం, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను మీకు గణేష్ మహారాజ్. అది చూసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్ మాత్రం. చూసింది కదా. ఇక మనం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ఇంకా చూసుకోవచ్చు, మనం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు గరుడ మహారాజ్ అయితే ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్న. అండ్ రైట్ సైడ్న వచ్చేసి మనకు నాగుంపాములు అయితే ఉండడం జరిగింది. అలానే మనకు బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు శేషనాగ్ అయితే కనబడడం జరుగుతుంది కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే మనకు వరాహి స్వామి వారు అయితే ఉండడం జరిగింది. ఆ వరాహి స్వామి వారు కూడా వచ్చేసి మనకు ఏంటంటే విష్ణు అవతారము. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది ఏంటంటే ఇంకా స్టాండ్స్ అనేది ఇంకా ఫిట్టింగ్ కాలేదు. మేబీ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే స్టాండ్స్ అయితే ఫిట్టింగ్ అయినాయి. మేబీ ఎగ్జాక్ట్లీ అయితే హైట్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూద్దాం, ఒక్కసారి అయితే మీకు లాంగ్ వ్యూ చూపిస్తాను. చూసుకోవచ్చు, చూసింది కదా. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. చూద్దాం, మనమైతే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడే వీళ్ళు డైల్ చేసి విగ్రహాలు చేయడం జరిగింది కదా. మనకి ఏంటంటే స్పేస్ అనేది ఇంకెక్కువ లేదు. కొంచెం సైడ్ నుంచి చూసుకుందాం. మనకు ఒక మూసి కూడా వచ్చేసి ఇక్కడ మనకు మన బ్యాండ్ అనొచ్చు, డమ్రు అనొచ్చు, మన బ్యాండ్ వాయించుకుంటూ నిల్చుండడం జరిగింది. అది చూసుకోవచ్చు. కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే మీకు నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఈ విగ్రహం అనేది మీకు కరెక్ట్ నేను చూపించలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు గ్యాప్ అనేది లేదు, దానికోసమే. చూసుకోవచ్చు, మనకు గరుడ మహారాజు మనకు మొత్తం ఫేసెస్ అయితే మాత్రం మొత్తం ఫుల్గా రెడీ కావడం జరిగింది. చూసింది కదా మీకు గరుడ మహారాజు. ఇవ్వండి, ఆ ఫేస్ అనేది తీసుకొచ్చి ఇక్కడైతే పెడతారు వాళ్ళు. జాయింటింగ్ ఇంకా వర్క్ ఇంకా మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు కదా. ఇక్కడ చూసుకుందాం, చాలా చాలా యూనిక్ మోడల్స్ అయితే రావడం జరిగింది. భారీ గణేష్ మహారాజ్ కూడా అయితే రావడం జరిగింది. అది మాత్రం చాలా అసలు ఎట్లా అంటే ఇక మనము చాలా మంచి గణేష్ అయితే మనం రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణేష్ మహారాజ్కి మాత్రం మనం స్టాండ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంద్రుడు ఇక్కడ కూర్చోడం జరిగింది గణేష్ మహారాజ్కి రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు శివుడు మహాదేవ్. ఇక్కడ గణేష్ మహారాజ్ చూస్తున్నట్టయితే మనకు కింద వచ్చేసి మనకు ఒక సైడ్ నుంచి చూసుకుంటే మనకు నందీశ్వరుడు, ఇంకోటి సైడ్ నుంచి చూసుకుంటే మనకు ఈ తొండం తీసేసినట్టు చూసుకుంటే మాత్రం మనకు నందీశ్వరుడు కనబడతాడు. అండ్ అలానే మనకు ఒక పక్కన దూరం చూసుకుంటేనేమో మనకు ఏనుగు ఫేస్ కనబడడం జరుగుతుంది కదా. అండ్ అలానే ఇంకో చూసుకున్నట్టయితే ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మంచి సిట్టింగ్ పొజిషన్. ఈ గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్లో అయితే ఉన్నాం మనం. ఎపిసోడ్ నెంబర్ 4. ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో వచ్చేసి మాత్రం మనకు మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను మీకు. ఇంకోటి ఏంటంటే మాత్రం ఇక్కడ మనకు ఇంకా కొత్త మోడల్స్ కూడా రావడం జరిగింది. మీకు ఒకవేళ మోడల్స్ అనేది నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మీరు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం మీరు కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం ఆ విగ్రహాల గురించి అయితే అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తా. కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.